ఆదిలాబాద్ రైతులపై లాఠీ చార్జ్ను బీఆర్ఎస్ తీవ్రంగా ఖండించింది. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది. రైతులను మాత్రం ఇలా విచ్చలవిడిగా లాఠీ చార్జ్ చేసి విత్తనాలు అడిగినటువంటి పత్తి విత్తనాలు అడిగినటువంటి జీలుగ విత్తనాలు అడిగినటువంటి రైతులను నోరు లేని రైతులను ఇవాళ లాఠీ చార్జ్తో తీవ్రమైనటువంటి గాయాలు చేసి ఆదిలాబాద్లో ఈ ప్రభుత్వం తమ యొక్క వైఖరిని చాటుకున్నది. దశాబ్ద కాలమైంది తెలంగాణ రాష్ట్రం వచ్చి. రేపు 3-4 రోజులైతే మనం దశాబ్ద ఉత్సవాలు జరుపుకునేటువంటి పరిస్థితిలో ఇవాళ ఉన్నాం. దశాబ్ద కాలంగా ఎన్నడూ కూడా లేని సరికొత్త సీన్ తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి లాఠీ చార్జిని కాంగ్రెస్ పార్టీ దశాబ్ద కాల కానుకగా తెలంగాణ రైతులకు ఇవాళ ఆదిలాబాద్ కేంద్రంగా అందించింది కాంగ్రెస్ పార్టీ. వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. ఇవాళ విత్తనాలకు ప్రణాళిక లేదు, సీజనల్ క్రాప్స్ మీద అవగాహన లేదు, పంటలకు సంబంధించినటువంటి అసెస్మెంట్ లేదు, ఎరువులకు సంబంధించిన అవసరాల మీద శాస్త్రీయమైనటువంటి సమీక్షలు లేవు. ఇవాళ ఏ పంట ఎంత విస్తీర్ణంలో వేస్తారో ఇవాళ దానికి సంబంధించినటువంటి వ్యవసాయ శాఖ క్షేత్రస్థాయి అధికారులు రైతులకు అవగాహన కల్పించే అవకాశం లేదు.